జీవించాలో అని అనేకమైన ఆధ్యాత్మిక సత్యాలు ఈ 3 అధ్యాయాలు అంటే 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయాలు యేసు ప్రభువు వారు చేసినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి బోధ. ఈ లేఖన భాగంలో గత వారం మనం ధ్యానించుకున్నాము. అదేమనగా మీరు ఈ లోకంలో చింతపడవద్దు. చింత అనేది దేవుని కలిగి లేని వారు మాత్రమే చింతపడతారు, కానీ దేవుని కలిగి ఉన్నటువంటి వారు ఎవరు కూడా చింతపడరు అనే విషయాన్ని మనము తెలుసుకుని ఉన్నాం. ఈ త్రిత్వంలో 16వ ఆదివారం ధ్యానాంశంలో కనికరము మనకు తెలియజేస్తుంది. కనికరము అనేది మనము ఏమనుకుంటున్నాం, చాలా మంది కనికరము అంటే దానిని ఒక అర్థం లేనటువంటి విధానంలో జీవిస్తూ ఉంచారు. కనికరము అనే దానిలో ప్రేమ, దయ, జాలి, క్షమాపణ, అలాగే సహాయం ఇవిడ ఉంది. యేసు చేసినటువంటి 3.5 సంవత్సరాల పరిచర్యలో ఆయన బోధించిన బోధకు తగినట్టుగా కనికరమును కనపరిచారు. ఆయన కనికరములో రోగగ్రస్తులు స్వస్థపరచబడ్డారు. ఆయన కనికరములో అంధులు, అనాథులు, వెధవరాండ్రులు ఆదరించబడ్డారు. ఆయన కనికరములో చనిపోయినటువంటి వారు కూడా బ్రతికించబడ్డారు. అంటే యేసు ప్రభువు ఈ లోకంలో ఏది బోధించాడో ఆ బోధించిన దానిని క్రియాపూర్వకముగా తన జీవితంలో ఆచరించి చూపించాడు. అదే ఈ 4 సువార్తల సంతృప్త సువార్తల యొక్క స్థితి ఏమిటంటే, యేసు ప్రభువులు వారు బోధించడమే కాదు, ఆయన బోధించింది క్రియాపూర్వకముగా ఆయన ఆచరించాడు. ఆయన వెంబడించు లేదా ఆయన విశ్వాసించు దేవుని బిడ్డలు కూడా అలాగూ చేయమని ఆజ్ఞాపించాడు. ఆ విషయాన్ని ఈ త్రిత్వంలో 16వ ఆదివారం మనం ధ్యానించుకుంటున్నాం. చదవబడిన పత్రిక పాఠ్యభాగంలో కానీ సువార్త పాఠ్యభాగంలో కానీ మనం గమనించినట్లయితే కుటుంబ పరమైనటువంటి వ్యవస్థలో కనికరము అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి సత్యము. అంటే కనికరములో ఉన్నటువంటిది ప్రేమ, దయ, జాలి, క్షమాపణ, సహాయం. ఈ లక్షణాలు అన్నీ కూడి ఉన్నదే కనికరము. కనికరము అనే ఈ పదజాలములో కుటుంబపరమైనటువంటి వ్యవస్థలో ఒకవేళ భర్తగా, భార్యగా, బిడ్డలుగా చిన్న చిన్న పొరపాట్లు అనేవి తప్పుదములని జరిగినప్పుడు కుటుంబ యజమానుడు, యజమానురాలు ఒకరినొకరు తప్పుదములను క్షమించుకుంటూ ఒకరి బిడ్డల క్షమాపణ కలిగి ఉండి ప్రేమానురాగములు కలిగి వారి భవిష్యత్తుల కొరకు స్థిరపడగలిగినటువంటి కష్టము కలిగి ఉండటమే కుటుంబ వ్యవస్థలో ఇమిడి ఉన్న ఆధ్యాత్మిక సత్యము. దీనిని పత్రిక పాఠ్యభాగంలో పౌలు అంటాడు, ఎఫెసీ సంఘములో ఉన్న దేవుని బిడ్డలకు తెలియజేస్తున్నాడు. అప్పటికే ఎఫెసీ సంఘంలో విభేదాలు వచ్చాయి. అంటే చాలా గొడవలతో, సమస్యలతో, విభేదాలతో ఆ సంఘం ఉంది. అలాంటి ఎఫెసీ సంఘంలో ఉన్నటువంటి దేవుని బిడ్డలకు తెలియజేస్తున్నాడు, అంతరంగిక పురుషుని బట్టి మనము ఆలోచన చేయాలి. అంతరంగిక పురుషుని బట్టి ఆలోచిస్తే కుటుంబంలో భర్త, భార్య, బిడ్డలు అనేది ఒక కుటుంబము. ఈ కుటుంబంలో కనికరము అనే ఈ పదజాలములో ప్రేమ, అలాగనే క్షమాపణ, దయ, జాలి, సహాయము అనేవి ఎలాగో ఇమిడి ఉన్నామో అలాగే సంఘము అనబడిన, క్రీస్తు సంఘం అనబడిన మనమందరము కూడా ఒక కుటుంబము. ఇమ్మానుయేల్ లూథరన్ సంఘం సంఘ సభ్యులుగా మనమందరము క్రీస్తునందు ఒక కుటుంబము. ఈ కుటుంబముగా ఉన్నాము అనడానికి ఆంతరంగిక పురుషుని బట్టి మాత్రమే అవగాహన కలిగి ఉంటుంది. కానీ ఆంతరంగిక పురుషుని కాక బాహ్య సంబంధమైన పురుషుని కలిగి ఉంటే వారేంటి, నేనేంటి అనే విభేదం వస్తుంది. అలాగూ కాకుండా పత్రిక పాఠ్యభాగంలో ఏమంటారు వాక్యం మీరు గమనిస్తే కనుక ఆంతరంగిక పురుషుని బట్టి ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 14వ
వచనం నుండి మనము 21వ వచనం లేఖన భాగములు గమనిస్తే లేఖనాలు అనేకమైన ఆధ్యాత్మిక సత్యాలు మనకు తెలియజేస్తున్నాయి. మనము ఆంతరంగిక పురుషుని బట్టి ఒకే ఇంటి వారమని కలిగి ఉన్నప్పుడు చూద్దామండి 14వ వచనం చివరి భాగము. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబమును తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నారు. ఆ తండ్రి ఎదుట నేను మోకాలని మీ అంతరంగ పురుషుని యందు శక్తిని కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. అంటే దేవుని సన్నిధికి వచ్చి దేవుని బిడ్డలందరూ మేము ఒక కుటుంబము. ఈ కుటుంబములో సంఘం కుటుంబంలో విభేదములు రాకుండా, సమస్యలు రాకుండా ఉండాలనంటే కనికరం అనే పదజాలంలో ఉన్న ప్రేమ, క్షమాపణ, దయ, జాలి, సహాయం అనే ఈ గుణాలు ఎంత అవసరమై ఉన్నావో అలాగే సంఘము అనబడినటువంటి ఈ ఆధ్యాత్మికమైనటువంటి క్రీస్తు కుటుంబంలో కూడా ఇవి మన లక్షణాలుగా కలిగి ఉండాలి. ఇవి కలిగి ఉండాలని నేను ప్రార్థించుచున్నాను అని పౌలు తెలియజేస్తున్నాడు. అంటే అక్కడ ఆ ఎఫెసీ సంఘంలో ఈ ఐక్యత, ఈ ఆధ్యాత్మికత అనేది లేదు ప్రియదేవులారా. కాబట్టి కుటుంబమును సాదృశ్యంగా సంఘములకు పోల్చుచు తెలియజేస్తూ క్రీస్తు అనేటువంటి ఈ కుటుంబంలో మనమందరము కూడా కనికరమును కలిగి ఉండాలి. ఎందుకంటే మన తండ్రి కనికరమును కలిగి ఉన్నాడు అనే విషయాన్ని మనము లేఖనములో సెలవిస్తుంది. మత్తయి సువార్త, లూకా సువార్తలో గమనిద్దాం. లూకా సువార్త 6వ అధ్యాయము 36వ వచనం. లూకా సువార్త 6వ అధ్యాయము 36వ వచనం. కాబట్టి నీ తండ్రి కనికరం గలవాడై ఉన్నట్టు మీరును కనికరం గలవాడై ఉండండి. ఎవరు మన తండ్రి? క్రీస్తు అని ఈ శరీరము అనబడిన సంఘములో మన అధినేత, మన అధికారి, మన సర్వస్వము ఎవరు అనగా మన తండ్రి. నీవు ఏ దేవుని కలిగి ఉన్నావో ఆ దేవుడు నీకు తండ్రి. ఆయన ఎలా ఉన్నాడంటే ఈ కుటుంబ వ్యవస్థలో, సంఘము అనబడి ఈ కుటుంబ వ్యవస్థలో ఆయన ఏమై ఉన్నాడంటే కనికరం కలిగిన వాడై ఉన్నాడు. ఆ కనికరం ఉన్న లక్షణాలు ప్రేమ, దయ, జాలి, అలాగే మరి సహాయము, క్షమాపణ, ఈ 5 గుణ లక్షణాలతో ఆయన మనకు తండ్రి అయి ఉన్నాడు. ఆయన కనికరము గలవారై ఉన్నట్టు మీరు కూడా కనికరం కలిగి ఉండండి. కనికరము అనేది ప్రియ దేవుని బిడ్డలారా మనము కనపరచాలి. కనికరము అనే ఈ పదములో దాగి ఉన్నటువంటి ప్రేమ, దయ, జాలి, క్షమాపణ, సహాయము అనే ఈ గుణాలతో కూడి ఉన్న కనికరమును మన పొరుగు వాని ఎడల, మన శత్రువు ఎడల మనము కనపరుస్తూ ఉండాలి. యేసు తన 3.5 పరిచర్యలో ఈ కనికరాన్ని కనపరిచాడు. యేసు సహాయం కోరిన వారు ఎవరైనా గమనించండి. దావీదు కుమారుడా మమ్మును కనికరించుము. అలాగే యేసు ప్రభువా మమ్మను కనికరించుము, ప్రభువా మమ్మను కనికరించుము. ఇలాంటి పదజాలాలు పత్రిక మనకు సువార్త పాఠ్య భాగంలో కనబడుతున్నాయి. అంటే దేవుని కనికరములకు పాత్రలయ్యే జీవితానికి కావాలి. అడిగిన వారికి కనికరాన్ని ఇచ్చాడు, అడగని వారికి కూడా కనికరాన్ని ఇచ్చాడు యేసయ్య. అది సువార్త పాఠ్య భాగం మనకి చెప్తున్న ధ్యానాంశంలో. అయితే కనికరం గురించి కొంత వివరణ మనం తెలుసుకుందాం. మన తండ్రి కనికరం గలవాడై ఉన్నాడు, మీరు కనికరం గలవాడైంది. కనికరము అనేది ఏంటంటే నీవు కనికరం చూపిస్తే ఎదుటివాడి నీకు కనికరం చూపిస్తాడు. రెండో విషయము, కనికరం మనం కలిగి ఉంటే పరలోక రాజ్యానికి వారసులం. అంటే పరలోక రాజ్యంలోనికి వెళ్ళే అర్హతలలో అతి ప్రాముఖ్యమైన అర్హత ఏమిటంటే కనికరమును కనపరచటము. కనికరమును కనపరచటము. నీకంటే తక్కువ వారి ఎడల, బీదవారి ఎడల, పేదవారి ఎడల, విధవరాళ్ళ ఎడల, అనాథుల ఎడల, అల్పుల ఎడల ఒక క్రైస్తవుడుగా, ఒక దేవుడి బిడ్డగా నీవు కనికరమును కనపరుస్తూనే ఉండాలి. ఈ బాధ్యత క్రైస్తవ్యముపై, అంటే
క్రీస్తు కుటుంబంలో సభ్యత కలిగిన ఆయన బిడ్డల పైన ఆయన ఇచ్చినటువంటి అధికారం. మనమందరము కూడా ఏమి చేయాలంటే నీకంటే తక్కువ స్థాయిలో అల్పులు, విధవరాండ్రులు, అనాథులు, పేదవారు, దిక్కులేనటువంటి వారు, వీళ్ళందరి ఎడల ఒక దేవుని బిడ్డగా లేదా ఒక క్రైస్తవుడిగా నీవు నీ దైనందిన జీవితంలో ఈ దినచర్యలో కనపరుస్తూ ఉండాలంట. ఆ కనికరం లేకపోతే పరలోక రాజ్యానికి అర్హులం కాదు ప్రియదేవించారు. ఇది వాస్తవం. పరలోక రాజ్యంలోనికి ప్రవేశించాలనంటే, తండ్రి ఆశీర్వాదానికి పాత్రులమై స్వతంత్రులుగా ఉండాలనంటే కనికరము కూడా నీ దైనందిన విశ్వాస జీవితంలో చాలా అవసరమైంది. అందుకే ఈ సువార్త పాఠ్య భాగంలో మీ తండ్రి కనికరం గలవాడై ఉన్నట్టు మీరును కనికరం గలవారై ఉండండి. మన చాలాంశం ఉంటుంది, కనికరం గలవారు ధన్యులు, వారు కనికరింపబడతారు. నీవు ఎప్పుడు కూడా కఠినత్వమును కనపరిచి నీవెప్పుడు కూడా ఇతరులకు సహాయం చేయకుండా, ఆదరించకుండా, ఓదార్చకుండా, ప్రేమ చూపించకుండా నీవు నీ కొరకు బ్రతికినట్లయితే దేవుడు ద్వారా నీవు ఎటువంటి కనికరాన్ని పొందలేవు. ఆ వాక్య భాగాన్ని కూడా మీకు చూపిస్తా చివరిలో. ఎందుకనంటే కనికరము అనే దివ్యమైన గుణాన్ని దేవుని ప్రియముగా మనం ఎప్పటికప్పుడు కనపరుస్తూ ఉండాలి. ప్రియ దేవుని పిచ్చిగా ఎవరి కనికరాన్ని కనపరచాలి. మనం కనికరం అనే ఈ ప్రక్రియ దైనందిన జీవితంలో చేయాలి. ఇది తండ్రి అయిన దేవుడు ధర్మశాస్త్ర ప్రకారంగా ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించాడు. కుమారుడైన క్రీస్తు ప్రభువు వారు కూడా తన జీవితంలో పునర్తించి ఆయన క్రియాపూర్వకముగా దానిని నెరవేర్చాలి కనికరాన్ని. మనము ఒకసారి పాత్రబంధ పాఠ్యభాగంలో చూద్దాం. లేవియ కాండము 19వ అధ్యాయం 9-10 వచనంలో ఇశ్రాయేలు ఎవరైనా వారిని, పేదవారిని, అలాగే అనాథులకు, అందులకు, దిక్కులేని వారికి నీవు ఎప్పటికప్పుడు కూడా ఈ కనికరమైన ప్రక్రియ దేవుడిగా కనపరచాలి. ఒకవేళ అట్లా జీవితంలో లేదు అంటే కనుక నీవు కనికరమును కనపరచగా, ఒకవేళ వ్యక్తించే స్వభావం ఉందనుకో, న్యాయస్తులు ఏమొచ్చినాడండి, ఎందుకంటే చాలా మందికి వ్యక్తించే స్వభావం ఉంది. జాగ్రత్తగా గమనించాలి. మనం మనకంటే అల్పమైన వారిని లేదా నీ సహాయాన్ని కోరిన వారిని నువ్వు తునీకరించిన, నీవు వ్యక్తించిన, నీవు మొదటిగా ఎవరిని తునీకరిస్తున్నావు తెలుసా? న్యాయస్తులను చక్కెర మాత్రం చేస్తున్నారు. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 27వ వచనం. త్వరగా సామెతల గ్రంథం 25వ అధ్యాయం 27వ వచనం. బీదలకు ఇచ్చువారికి లేము అంటూ కలగదు, కన్నులు మూసుకుని బహుశాపములు కలుగును. చూడండి, బీదలకు ఇచ్చువారికంట వారి జీవితంలో లేని అనేది లేని అనడానికి ఏమి లేదు, లేవనేది కలగదు. కానీ బీదలను చూసి బీదలని సహాయం కోరుకొచ్చినప్పుడు, బీదలని ఎంత అవసరం కోరుకున్నప్పుడు నీవు కన్నులు మూసుకుని చూసి చూడండి. చాలా మంది వెళ్ళిపోతారు. చాలా మంది ఒక వ్యక్తి తన వ్యక్తిత్వాన్ని కోల్పోయి సహాయం కోరాడంటే ఆ వ్యక్తి ఎంత పేదరికంలో ఉన్నాడు, ఆ వ్యక్తి ఎంత బాధలో ఉన్నాడు, ఎంత అల్పుడుగా ఉన్నాడు, ఎంత దయనీయమైన స్థితిలో ఉన్నాడు అనేది మనం ఆలోచన చేయాలి. అలా కాకుండా మనం వారి ఎందుకు ఏమాత్రం దృష్టిని పెట్టకుండా ఉన్నట్లయితే ఏం చేస్తాడంటే సృష్టికర్తను నిందిస్తాడు. బీదలను వెక్కిరించువాడు, తునీకరించువాడు నీ తండ్రిని తునీకరిస్తాడు, వెక్కిరిస్తుంది. చూడండి, బీదలకును దేవునికి సత్సంబంధం, బీదలకును దేవునికి ఉన్నటువంటి అనుబంధం రక్త సంబంధం అని చెప్పాలి. ఎందుకంటే నువ్వు బీదలను తునీకరిస్తే, విశ్వాసం తునీకరిస్తే అనలేదు, పరిశుద్ధులు తునీకరిస్తే అనలేదు, క్రైస్తవులు తునీకరిస్తే అనలేదు. ఎవరు నచ్చినాడండి? బీదలను తునీకరించువాడు, వెక్కిరించువాడు, సృష్టికర్తను వెక్కిరించువాడు. ఈ వాక్యం చూస్తే చాలా భయం కలుగుతుంది. మన జీవితంలో ఎంతో మందిని తునీకరించుకుంటాం,
ఎవరైనా మన ఇంటికి వచ్చి అమ్మ సహాయం చేయండి, పక్కింటికి వెళ్ళంటారు. ఎంత ఉత్తమంలో వెళ్ళు, పక్కింటికి వెళ్ళండి. నీ విశ్వాసం ఏమైంది? నీ దాతృత్వం ఏమైంది? దేవుడు నీకు ఇచ్చిన సహాయం ఏమైంది? ఈ రోజున క్రైస్తవ లోకంలో కనికరం లేని జీవితాన్ని జీవిస్తుంది ఎవరంటే క్రైస్తవులేనంట. కానీ యేసు తన 3.5 పరిచర్యలో కనికరమైన స్వభావాన్ని కనపరిచాడు. ముందుగా చెప్పండి, ఆయన ఏ ప్రాంతానికి, గ్రామానికి, ఏ ప్రాంతానికి, ఏ స్థలానికి వెళ్ళినా కనికరమునే కనపరిచాడు. ఆయన దయని కనపరిచాడు, ఆయన చాలునే కనపరిచాడు, ఆయన క్షమాపణ కనపరిచాడు, ఆయన సహాయాన్ని కనపరిచాడు. కానీ ఈ రోజున ఒక క్రీస్తు బిడ్డగా, ఒక విశ్వాసిగా, ఒక క్రైస్తవుడిగా కనికరము లేని జీవితాన్ని నీవు జీవిస్తున్నావంటే నీవు ధన్యకరమైన జీవితంలో లేవు. తద్వారా నీవు పరలోక రాజ్యానికి వారసుడము కాలేము. ప్రియ దేవుని బిడ్డలారా, కనికరము కలిగి మనం జీవించాలి, అప్పుడు ధన్యులముగా ఉంటాము. కనికరింపబడతాము ఎదుటివారి చేత. మనము నీ కనికరములో నీ సహాయం ఎంతవరకు ఉన్నది? పేదల ఎడల మనం భక్తులమని చెప్పుకుంటూ ఉంటాం, మనము విశ్వాసమని చెప్పుకుంటూ ఉంటాం. అయితే మన భక్తి జీవితంలో, మన యొక్క విశ్వాస జీవితంలో నీ కనికరాన్ని ఏమాత్రము పేదల ఎడల నీవు కనపరుస్తున్నావండి? అసలు భక్తి యొక్క అర్థం ఏంటి చెప్పండి? భక్తి యొక్క అర్థము, భక్తి యొక్క అర్థము ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి రావటం, క్రమము తప్పకుండా ఒక పాట పాడటం, వాక్యం చదవటం, ప్రార్థన చేయటం, ఓ 10 రూపాయలు కాలికి సిద్ధపడటం కాదు. పెట్టి ఏమంటున్నాడు భక్తి అంటే? భక్తి యొక్క అర్థము నీ కనికరము కనపరిచి కనికరంలోనే ఉంది. ఆ కనికరంలో ఎవరి ఎడల నీవు కనపరచాలో భక్తి యొక్క నిర్వచనం భక్తి యాకోబు చెప్తున్నాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం చదవగా విందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. తండ్రి అయిన నీ తండ్రి కనికర గలవాడు, మీరు కనికర గలవాడని. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా, పవిత్రమును నిష్కలంకమునది భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను, విధవరాండ్రులను వారి ఇబ్బందులో పరామర్శించి ఇహలోక మాలిన్యం అంటకుండా తన్ను తాను కాపాడుకునే భక్తి యొక్క అర్థం. చాలా మంది తమకు తామే భక్తులుగా చెప్పేసుకుంటే తమకు తాముగానే విశ్వాసాలుగా డబ్బా కొట్టుకుంటారు. ఎందుకు కొట్టుకుంటారంటే కానీ క్రియలు కనబడి. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా, విధవరాండ్రులను, దిక్కులేని పిల్లలను ఆదరించుటయు, కష్టంలో ఉన్న వారిని పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము అంటకుండా నిన్ను నీవు కాపాడుకునేటియే నీ తండ్రి ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి. ఈ భక్తి మనకు ఉందండి. భక్తి ముసుకోగులు వేసుకుంటే సరిపోదు. భక్తి క్రియలతో కూడినటువంటిది. బీదల ఎడల నీవు కనపరిచి కనికరము, దిక్కులేని వారి ఎడల, విధవరాండ్రుల ఎడల, కష్టంలో ఉన్న వారి ఎడల, అల్పులైన వారి ఎడల, నీ సహాయము కోరిన వారి ఎడల నీ సహాయమును అనుగ్రహించడంలో భక్తి యొక్క అర్థము అనేది కలుగుతుంది. ఇవేమి మనం చేయము. భక్తి అంటే ఇదే. నేను క్రైస్తవులు నేర్చుకున్నారు. ఎక్కడికంటే అక్కడికి ప్రార్థన అంటే బైబిల్ చంకలో పెట్టుకుని వెళ్ళిపోవటము, ఏదో వస్తే పాట పాడతాం, వాకించడం, ప్రార్థన చేయడం, ఓ 10 రూపాయలు ఇవ్వటం, ఓ గుర్తింపు పొందటం. నేను క్రైస్తవుని, విశ్వాసాన్ని, భక్తుడిని. ఇలా తన్ను తానుగా నశించిపోతూ జీవవాక్య సత్యాన్ని ప్రక్కకు నెట్టివేస్తూ చివరికి తన బ్రతుకులు, తన మరణానంతరం జీవదాయక మార్గం లేకనే జీవిస్తూ ఉన్నాయి. వాక్యపు వెలుగులో ఆలోచించేద్దాం. వాక్యం ఇచ్చిన ప్రేమైన తల్లి, ప్రేమైన తండ్రి, ప్రియ సహోదర సహోదరి, నీ కనికరము ఎవరైనా కనపరుస్తున్నావు. వాక్యపు వెలుగు ఆలోచన ఈ రోజున దేవుని బిడ్డలు ఎటువంటి కనికరమును కనపరుచుకుందిగా. ఒకవేళ ఒక వ్యక్తి కష్టంలో ఉండే, మన పొరుగువాడి, మన బంధువుని, మన అయిన
వాళ్ళ మనము పగస్తులు. నేను ఒక దేవుని బిడ్డగా కలిగిన పరిస్థితిని బట్టి కనికరానికి బదులు నేను ఒక పదాన్ని పెట్టుకున్నాను, అయ్యో పాపం, అయ్యో పాపం. నేటి విశ్వాసులు కనపరిచే కనికరము అయ్యో పాపం. ఈ అయ్యో పాపముతోనే నేను ఏదో కష్టంలో ఉన్న వ్యక్తికి, దుఃఖంలో ఉన్న వ్యక్తికి, అల్పుడికి, పేదవాడికి, విధవరాలకు, దిక్కులేని వారికి నేను ఏదో గొప్ప సహాయం చేసేసానంత ఫీలింగ్ వాళ్ళు ఉంటుంది. చాలా ఫీల్ అయిపోతుంది అయ్యో పాపం. దాన్ని ఇదే యాకోబు ఎంత అంతరాత్మగా చెప్పాడంటే, నిజంగా వాక్యం చెబుతూ ఉంటే నిజం ప్రియదేవులారా, మనముగా దేవుని సన్నిధిలో ఒప్పుకోక తప్పదు. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 14-17 త్వరితంగా చదవాలి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 14-17 నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను విశ్వాసము కలదని చెప్పిన యెడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతనిని రక్షింపగలదా? సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరుడై ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరములకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానంగా వెళ్ళుడి, చలి కాచుకునుడి, తృప్తి పొందుడని చెప్పినలా ఏమి ప్రయోజనమో? అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమగుది కదా. దేవుని నామానికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మంది ముందుగా చెప్పారు అయ్యో పాపం అని చెప్పి ఏమిటంటే, ఆ వాక్యం మీరు చదవండి, చలి కాచుకునము, చలి కాచుకునము, తృప్తి పొందుడు అని చెప్పి సమాధానంగా వెళ్ళడని చెప్తారంట. ఈ మాటలు మట్టిగా ఉపయోగిస్తారు. మనం ఒక సమావేశంలో పాస్టర్ అందరం కలుసుకున్నాము. ఒకరి కష్టాలు ఒకరు చెప్పుకుంటున్న సంఘంలో పాస్టర్ అంటే, మా సంఘంలో ఒక ఉన్నతమైన కొంచెము సమృద్ధి కలిగిన కొంచెం మనం వారు సంవత్సరాలకు 2 సంవత్సరాలకు కానికేస్తారు కృతజ్ఞత మొక్కుబడానికి. అయితే ఆ తల్లి ప్రతి క్రమము తప్పకుండా దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తుంది. అందరి కొరకు ప్రార్థన చేస్తుంది, తన కొరకు ప్రార్థన, పాస్టర్ గారి కొరకు ప్రార్థన చేస్తుంది. ఆ తల్లి ఆ యొక్క లాక్డౌన్ అయిన తర్వాత ఏర్పరిచిన ప్రార్థనలో, అయ్యా ఈ 3 నెలల్లో ఏలియాను కాకుకు మరి ఎలా పోషించవో అలాగే మా పాస్టర్ గారిని పోషించు, ఇక ముందు పోషించు ప్రభువా, ఇలాంటి మాటలు. కానీ ఈనాడు కూడా తన జీవితంలో ఉన్న ఆశీర్వాదంలో ఒక సేవకునికి దేవుని నామంలో అర్పించలేనటువంటి ఇలాగ అనేక మంది మాటలతో మాత్రమే సర్దుపుచ్చుతూ ఉంటారు. చూడండి, సమాధానంగా వెళ్ళుడి, చలుకాచుకుడి, తృప్తి పొందుడని ఈ చెప్పి మాటలు ఒంటిగా మిగిలిపోతాయి. అది మృతము. ఏదైనా క్రియతో చూపించండి, నా మాట కాదు. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 14-17 లేఖన భాగంలో ఆ భక్తుడు తెలియజేస్తూ ఉంచింది, ఈ విశ్వాసము నీకు ఉన్నదా? నీవు క్రియను కలిగి చూపించగలుగుతూ ఉన్నావా? ఆలోచన చేయండి పిల్లలు. క్రియను కలిగి చూపించాలి. మాటతో ఏముంది? సమాధానంగా వెళ్ళండి, అలాగే చలి కాచుకోనండి, తృప్తి పొందండి అని చెప్తాములో ఎవరైనా చెప్తారు. ఈ రోజున అన్ని కూడా చెప్తున్నారు దేవుని ఎరిగిన వాడు. ఒక దేవుని ఎరిగిన ఒక క్రైస్తవుడిగా, ఒక విశ్వాసిగా, ఒక భక్తుడిగా నీ జీవితంలో నీ తండ్రి కనికరం కలిగిన వాడి క్రియాపూర్వకముగా వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచాడు, కుంటివారిని కుంటివారి అవస్థ తీర్చాడు, విధవరాలను, అందరూ అనాథలను ఆదరించాడు, చనిపోయిన వారిని బ్రతికించాడు తన కనికరముతో. మరి నీ నా జీవితంలో మరి మేము చేయగలుగుతున్నామని మాటలతో నేను విశ్వాసాన్ని కనపరుచుకుంటున్నాను. అయితే అది మృతం, నామంతం కాదు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న 18వ వచనంలో అది మృతం. అయితే ఒకడు విశ్వాసము లేక నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలు లేకుండా నీ విశ్వాసం కనపరచుకునేలా. కాబట్టి ప్రియ దేవుని గురించి నీ విశ్వాసం ఏదైనా క్రియతో కలిగి ఉండండి. అనాథులను ఎంతవరకు ఆదుకున్నావు? పేదవారిని ఎంతవరకు ఆదుకుంటున్నావు? నీవు కిలో ఆహారము తెచ్చినప్పుడు నీవు ఏమి సిద్ధపరచుకుని
కాడికి మనముగా సమకూర్చుకోవడానికి ప్రయత్నము చేస్తూ ఉంటున్నాం. మనలాంటి వాడి ఒక అధికారి లేక ఒక యవనస్తుడు సువార్త పాఠ్యభాగం చెప్పిన యేసు ప్రభువారి దగ్గరికి పరుగున వచ్చి, సత్పురుషుడా, నిత్య జీవానికి వారసులకి నేను ఏ మంచి కార్యము చేయాలి అని యేసుని అడిగాడు. అప్పుడు యేసు ప్రభువారు ఏమి అన్నారు అనే విషయం మనం ఆలోచన చేస్తే, అప్పుడు యేసు ప్రభువారు అంటారు, నీవు కలిగినది పేదలకు ఇచ్చి నన్ను వెంబడించు అని చెప్పాడు. ఆయన ఏం చెప్పాడండి? నీకు కలిగినది పేదలకు ఇచ్చి నన్ను వెంబడించమన్నప్పుడు ఆ యవనస్తుడు ఏమి చేయబడ్డాడు? మిగిలిన ఆస్తి గలవాడు కనుక వ్యసనపరచు వెళ్ళాడు. యేసు చెప్పేది ఏంటంటే, నీవు కలిగినది పేదలకు ఇచ్చి నన్ను వెంబడించు అనగా పేదల ఎడల కనికరమును నీవు కనపరచు. నీవు తినడానికి ఆహారము నీవు నీ క్షేత్రం కలిగినది నీవు చేయి అని ఆ నిత్య జీవ వారసత్వం కావాలని అడిగిన ఆ యవనస్తుతో ప్రభు అంటున్నాడు, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు కలిగినది పేదలకు ఇచ్చి నన్ను వెంబడించాడు. చేస్తాడా పని? చేయలేదు. ఎందుకనంటే అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక వ్యసనపడుచు వెళ్ళిపోయాడు. కనికరము లేనిది క్రైస్తవ్యము కాదు. కనికరము కనపరుచుంది విశ్వాస జీవితము కాదు. కనికరములో ఉన్న ప్రేమ, సహాయము, దయ, జాలి, క్షమాపణ కనపరచకపోతే ఆ తండ్రి కాలేడు. కానీ చాలా మంది వారి జీవితాల్లో ఇలాగనే నిత్య జీవాన్ని నెట్టివేస్తుంది. నిత్య జీవము పేదలను కనికరించడంలో ఏమిటి ఉంది? నిత్య జీవము పేదలకు ఇచ్చుటలో దాగి ఉన్నది. కాబట్టి ప్రియ దేవుని పిల్లల, పేదల ఎడల మనము సరైనటువంటి శ్రద్ధలు కలిగిన వారముగా, బాధ్యత కలిగిన పిల్లలుగా మనం ఉండాలి. భక్త యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి, ఈ లోకములో ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి, జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచి అతని ఎడల ఎంత మాత్రము కనికరము చూపని వానియందు దేవుని ప్రేమ అనబడే కనికరం ఎలా నిలిచును? ఈ వాక్యం మనందరికీ వర్తిస్తుందేమో అని నేను అనుకుంటున్నాను. వర్తిస్తే వర్తింప చేసుకుని ఈ లోకములో ఎంతో జీవనోపాధి ఎంతో నేను సమృద్ధి కలిగిన సర్వమును నేను సమకూర్చుకున్నాను. సమృద్ధి దేవుడికి ఇచ్చాడు. నీ రక్త సంబంధి నీ సహోదరుడు లేమిలో ఉంది, నీ సహోదరి లేమిలో ఉన్నది, కష్టంలో ఉన్నది, బాధలో ఉన్నది, ఆదరణ లేక ఉన్నది, ఆశ్రయం లేక ఉన్నది, చాలా అల్పమైన జీవితాన్ని కలుగుతున్నప్పుడు ఒక దేవుని బిడ్డగా, ఒక క్రైస్తవుడిగా నీవు నీ సహోదరుల కనికరాన్ని కనపరచగలుగుతున్నావా? కనపరచడం లేదంటే నీవు దేవునికి కుమారుడు కాలేదు. దేవుని కనికరము నీలో లేదు. తన సహోదరుని ప్రేమించలేదు వాడు. వారిలో దేవుని ప్రేమ ఎలాగో నిలుస్తూ ఉంటుంది. చాలా మంది నేటి సమాజంలో చూస్తున్నాం. అన్న సమృద్ధిగా ఉంటే తమ్ముడు పేదవాడైనా, చెల్లె సమృద్ధిగా ఉంటే అక్క పేదవాడైనా కనికరించువాడని వాడు బ్రతుకువాడు. కనీసం ఆదరణ, కష్టంలో, బాధలో ఎటువంటి సహాయం లేదు. కానీ క్రైస్తవ సంఘంలో విశ్వాస వీరులని చెప్పుకుంటూ ఉన్నారు. దేవుని అవమానపరచడం లేదా? దేవుని వ్యతిరేకించడం లేదా? ప్రియమైన తల్లి, ప్రియమైన తండ్రి, ప్రియ సహోదర సోదరి, నీ భక్తి జీవితం అడ్డు పెట్టుకొని నేను దేవుణ్ణి వ్యతిరేకిస్తున్నావు సుమా? ఆలోచించు. నేను చేస్తున్నాను. నాకున్న దానిలో దేవుడు నాకు ఇచ్చినది, నా రక్త సంబంధులకు, నా పొరుగు వారికి, అల్పులకు నేను ఇచ్చుచున్నానని ధైర్యంగా నేను చెప్పగలవా? పరలోక రాజ్యానికి వారసురాలు నీవే. ఇది ఒక క్రైస్తవ
సువార్త పాఠ్య భాగానికి వెళ్తాం. మనం చదువుకునేటువంటి సువార్త పాఠ్య భాగంలో నాయుడు అనేటువంటి ప్రాంతంలో ఒక విధవరాలికి ఒకే కుమారుడు ఉండే. నాయుడు కపెర్నహూముకు 10 నిమిషాల ప్రయాణము. కపెర్నహూములో అప్పుడే శతాధిపతి తన దాసుని గురించి అర్థించాడు. యేసు ఆ దాసుని స్వస్థపరిచాడు. కపెర్నహూముగా ఆయన నాయుడు అనే గ్రామానికి రావాలి. కపెర్నహూము నుంచి నాయుడు అనే గ్రామానికి 10 నిమిషాల ప్రయాణం. యేసు ఆ మార్గంలో వచ్చుచుండగా ఒక్క విధవరాలికి, ఆ ఊరిలో ఉన్న ఒక విధవరాలి ఒక్కడై ఉన్న కుమారుడు చనిపోయాడు. ఆ విధవరాలి యందు భౌతికముగా ఆ గ్రామస్తులు ఏమైనా చూపించవచ్చా? చూపించకపోవచ్చా? ఎందుకంటే ఈ లోకంలో చాలా మంది పుట్టినరోజుల మొదలుకొని చావుల వరకు మనతో సమానంగా తూగితేనే పాలు పొందుతున్నాం, లేకపోతే పాలు పొందలేదు. మానవత్వం ఎంతగా నశించిపోతుందో ఈ వాక్యం చెప్తుంది. పుట్టినరోజు మొదలుకొని చచ్చే రోజు వరకు కూడా మనతో సరితూగిన వారైతేనే కనపడతాం, లేకపోతే కనడు. అవునా కాదు? ఆత్మ పరిశీలన చేసుకుంటాం. నాయుడు అనే గ్రామంలో ఈ పేద కుటుంబంలో ఈ విధవరాలకు ఆదరణ లేదు. భర్త చనిపోయాడు. ఒక గారి ఒక కుమారుడు అల్లారు ముద్దగా పెంచుకుంది. వీడి నా సర్వం, నా ఆదరణ అనుకుంది. ఆ ఒక్క కుమారుడు చనిపోయాడు. బహుశా లోకలందరూ దూరమని నిలబడి అయ్యో పాపం అనేవాళ్ళని తప్ప ఏమాత్రం కూడా ఆదరించే గుణము కనబడలేదు. ఆమె యొక్క చరిత్ర వెనక మనం గమనిస్తాం. ఆనాటి నాయుడు గ్రామంలో ఎలాంటి పరిస్థితి ఈ విధవరాలు ఎదుర్కొందో నేటి ప్రస్తుత సమాజంలో అనేక కుటుంబ సభ్యులు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ముందుగా చెప్పాను, నా స్థాయికి తూగితేనే ఆ కుటుంబాన్ని ఆదరించగలం, దర్శించగలం, పరామర్శించగలం, లేకపోతే అవసరం లేదు. అట్టి పరిస్థితి నాయుడు గ్రామంలో విధవరాలు ఎదుర్కొంది. చేసేదేముంది, చనిపోయిన తర్వాత ఇక సమాధి కార్యక్రమం జరిగించారు. కపెర్నహూము నుండి నాయుడుకు ప్రయాణమైనటువంటి యేసు వారు ఒక తల్లి యొక్క వేదన ఎరిగినటువంటి వాడే. యేసు ఆ తల్లిని ఆదరించడానికి, కన్నీరు తుడచడానికి, తనలో ఉన్న ఆ దుఃఖమును తీసి నాట్యముగా మార్చడానికి యేసు ప్రయాణాన్ని కొనసాగించిన వాక్యం చదవండి, అర్థమవుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, చనిపోయాడు, చేయవలసిన కార్యక్రమములు ఒకవేళ అనుకుంటే ఒక వ్యక్తి చనిపోతే దయచేసి ఈ మాట జాగ్రత్తగా గమనించండి. జాగ్రత్తగా పెళ్లి ఎవరైనా చనిపోయినప్పుడు అందరూ పెద్దలే బాధ్యత వహిస్తారు. బలియాలు చేస్తే కాపరి చెప్పే భాషలో చెప్పే మాట టైంలో ఎవరు వింటారు? అందరూ పెద్దలే, స్త్రీలు పురుషులు కానీ. ఒకరు వచ్చాక అమ్మ గాజులే అంటాడు, ఒకరు వచ్చాక భూమి అంటాడు, ఒకరు వచ్చాక బాధకుట్టలు ఏమంటాడు. మరి వెండి బంగారం సంపాదించినప్పుడు అవి వేయండి, అవి విమర్శించడం లేదు, ఉన్న వాస్తవాన్ని చెబుతున్నాను. జరుగుతున్న సత్యం ఇది. ఒక క్రైస్తవ కుటుంబంలో, క్రైస్తవ సంఘంలో క్రైస్తవ బిడ్డలు నెరవేరుస్తూ దేవుని వెక్కిరిస్తున్న కార్యం కాదా? ఈ తల్లి జీవితంలో అలాంటిది ఏది కూడా జరగలేదు. నిజంగా ఆ కుమారుడికి వివాహం కాలేదు కాబట్టి అలాంటి ఏం చెప్తారు. సరే, ఇప్పుడు భూస్థాపన కార్యక్రమము తీసుకుని వెళుతూ ఉన్నారు. ఆ ఊరి కానీ వీళ్ళు దాటారు, వాళ్ళు దాటారు. చదువుదామని సువార్త పాఠ్య భాగం ఒకసారి చూడండి. లూకా సువార్త 7వ అధ్యాయము 12వ వచనం చదవగానే, ఆయన ఆ ఊరి గమనియతకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకుని పోబడుచు ఉండెను. వెలుపలికి ఆ వచనాన్ని దృష్టి పెట్టండి. వాక్యం పెట్టిన బిడ్డలు, ఎక్కడైతే పాడని ఎత్తారో, ఎక్కడ పాడిన దించాలో అనేది నేటి క్రైస్తవ బిడ్డలను వివరిస్తుంది వాక్యం. త్రిత్వములు 16 వాటిలో. కానీ చాలా మంది ఇంటి దగ్గర ఎత్తిన పాడిని
దేవుని ఆలయం ముందు లేక ఊరి గమని ముందు దించటం అనేది ఏ ఆచారం అయితే నాకైతే తెలియదు. పరిశుద్ధ గ్రంథంలో మరణించిన వ్యక్తి యొక్క చరిత్రను మీరు తీసుకోండి, ఎక్కడెక్కడ స్టాప్ చేస్తారో అది ఏమని ఉంటే మీరు చెప్పండి, నాకైతే కనబడలేదు. యేసు సిలువలో చనిపోయాను, అరిమతపు యోసేపు సిలువని కిందకి దించిన ఆ గొల్గొతా కొండ మొదలుకొని ఆయన తొలచిన సమాధుల్లోనికి తీసుకెళ్ళారు తప్ప మధ్యలో ఎక్కడైనా స్టాప్ చేసి నానా ప్రభువా తండ్రి బతికావా చచ్చావా అన్నాడు చూడండి. ఎందుకు వెక్కిరించే పనులు ఎందుకు చేస్తున్నాం అనుకుంటే, నా ఈ ప్రాంతంలో చనిపోయాడు కుమారుడు మోసుకుని పడుచు ఉండే ఎక్కడ ఎత్తుకున్నాడంటే ఇంటి దగ్గర ఎత్తబడిన ఆ యొక్క శవము లేక బాడీ ఎక్కడంటే సమాధుల దొడ్డులోనే దించారు. మధ్యలో దించితేనే నీకు కీడు, అది అర్థం కాదు జనాలకి. దించకపోతే కీడు అనుకునేవాళ్ళు. కానీ ఈ వేటపాలలోకి వచ్చిన తర్వాత ఒక్కరినే దించుకుని తీసుకెళ్ళాడు. పోయిన ఆదివారం జరిగిన బరియలు కానీ, ఎందుకంటే అక్కడ పెత్తనదారిగా వహించిన ఎవరు లేరు, దించిన వాడు ఎవరు లేరు. నేను దించుకోవాలని చెప్పినా దించవలసిందే అని ఎదురు చెప్పేవాళ్ళు ఉన్నారు. కానీ పోయిన ఆదివారం జరిగిన బరియలు కార్యక్రమంలో దించుకుండా వెళ్ళినది ఈ వేటపాల ప్రాంతంలో నేను చేసింది అదొక్కటి. ఎవరు లేరు పెత్తనదారులు దించనన్నారు. దేవనామానికి మేహకరంగా ఎందుకు విషయం చెప్తున్నారు? దించాలి అని ఎవరైనా అంటే దానికి రీజన్ చెప్పండి. చనిపోయిన వాడిని పిలవటము అది ఎంత అవివేకమైన తనము. వాడి చుట్టూ తిరిగి బియ్యం వేయటం ఎంత అజ్ఞానమైన స్థితి. ఎందుకు దేవుని వెక్కిరించి క్రియలో దేవుని నామములో మనం చేస్తూ ఉన్నాం. ఈ కుమారుడు ఎత్తబడిన మొదలుకొని ఊరి గమని దాటే పరిస్థితికి వచ్చేసాడు. యేసు కూడా ఆ ఊరి గమనికి ఎంటర్ అయిపోయాడు. ఆ పాడె వెంట గుండె బాదుకుంటూ వ్యాధిని చెందుతూ ఆదరణ లేక దుఃఖిస్తున్న ఆ తల్లి ఒకటే యేసుకు కనపడింది. యేసు ఏం చేశాడు వాక్యాన్ని గమనించాలి. ఇంకా కింద వచ్చి చదవండి. ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఆమె యందు జాలి దయ ప్రేమ వాత్సల్యత విపరీతమైనటువంటి కనికరం, ఆ ఊరిలో ఎవరు చూపని కనికరం యేసయ్య కనికరపడ్డాడు. దగ్గరకు వచ్చి కాడను ముట్టగా మోయించున్న వారిని నిలిచేది. మీకు ఒక ప్రశ్న, దగ్గరకు వచ్చాడు, ఊరి గమనికి ఇద్దరు ఎదురు బదులయ్యారు. యేసు ఏమో కపెర్నహూము నుంచి, వీళ్ళేమో నాయన గ్రామం నుంచి. ఇద్దరు ఊరి యొక్క గమని ఇక ఒక 5-10 అడుగులు వీరు దాటుతారు, వారు దాటుతారు. ఊరి గమని ఎంటర్ అయింది. యేసు వచ్చాడు, ఏడుస్తున్న తల్లిని చూశాడు, కనికరపడి అమ్మాయి ఎడవద్దని చెప్పి తర్వాత పాడిని ముట్టాడు. ఆ పంట పాడిని ముట్టిన తర్వాత ఏమన్నాడు ఆయన? చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుడనగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుని మాట్లాడసాగాడు. ఇప్పుడు పాడి ఎప్పుడు దింపాడు? పాడి మోస్తుండగానే యేసు ఆపి ముట్టాడు. చిన్నవ పాడి మీద ఉండగానే చిన్నవాడు లెమ్మనగానే వాడు లేచి కూర్చుని మాట్లాడసాగాడు. ఇప్పుడు పాడి ఎప్పుడు దింపాడు చెప్పాలి, అర్థమవుతుంది. ఎప్పుడు దింపారు? ఎప్పుడు దింపారమ్మా? బ్రతికిన తర్వాత అని చెప్పండి. బ్రతికిన తర్వాత దింపాడు. బ్రతకకుండా పాడు దింపలేదు. ఇది వాస్తవం. ఈ హిస్టరీలో అయినా చదివాను, ఈ థియాలజికల్ అయినా చదివాను. పాడి మీద యేసు వాడిని చిన్నవాడ లెమ్మనగానే వాడు లేచి కూర్చున్నప్పుడు పాడి దింపారు. చచ్చిపోయిన వాడిని పాడు దింపలేదు. కాబట్టి అర్థం చేసుకోండి, విమర్శనం కాదు, తెలియక అజ్ఞానం చేసే కార్యాల్లో దేవుణ్ణి వెక్కిరిస్తూ ఉన్నాము. పాడిని ముట్టి చిన్నవాడ లెగమని కానీ వాడు లేచి కూర్చుండే అప్పుడు పాడి కిందకి తీయబడింది, తెచ్చుకోలేదు.
కాబట్టి ఒక వ్యక్తి చనిపోయినప్పుడు పాడి ఎప్పుడు తీర్చాలి మీకు అర్థమవుతే మరలా ఈ కార్యం రిపీట్ కాకుండా చేయండి. ఎవరైనా కుటుంబ సభ్యులు క్రైస్తవులు గమనించండి, మీకు అర్థమవుతే మరలా ఇంటికడిగిన శవమును మరలా బరియల్ గ్రౌండ్ లో తప్ప ఇంకా మధ్యలో ఎత్తకూడదు. ఎత్తింది నీకు నీవే కీడును రప్పించుకుంటుంది. తెంచుకోకపోతే కీడు కాదు, దించితేనే కీడు రప్పించుకుంటారు. వాడు సజీవుడే లేచి కూర్చుని మాట్లాడసాగినప్పుడు మోయించిన వారు పాడిని కిందకి దింపారు. అప్పుడు ఆ కుమారుని ఆ తల్లికి అప్పగించాడు. యేసు యొక్క కనికరము, యేసు యొక్క దయ చాలి ఆ నాయను గ్రామములు ఒంటరితన బ్రతుకును కలిగి ఉన్న విధవరాలి ఎడల ఆయన కనపరిచాడు. మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు ప్రియమైన తల్లి, ప్రియమైన తండ్రి, ప్రియ సహోదర సోదరి, మీరు నేను కూడా కనికరమును కలిగిన వారిగా జీవితం. త్వరితముగా సమయం అయిపోయింది. పరిశుద్ధ లేఖనాల్లో మనం గమనిస్తే కనుక ఆ కనికరమును నువ్వు ఎప్పుడైతే కనపరుస్తావో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనము పొందుకోగలుగుతాం. పరిశుద్ధ లేఖన భాగంలో చివరిగా యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 13వ వచనం, 2వ అధ్యాయం 13వ వచనం, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. కనికరము చూపని వాడు కనికరం లేని తీర్పును పొందు. చాలా ఖచ్చితంగా ఈ వాక్యము సెలవిస్తుంది. నీవు కనికరము చూపకుండా బ్రతికితే నీవు కనికరము లేని తీర్పే పొందుతావు. నీ తండ్రి గమనిస్తున్నాడండి, నీ తండ్రి కనికరం గలవాడు. నీవు బ్రతుకు దినములో నీవు కనికరమునే, దయనే, చాలునే, ప్రేమనే, క్షమాపణే, సహాయ బుద్ధి లేకుండా ఉంటే నీవు ఏం చేస్తావు తెలుస్తుందా? నీకు కూడా అదే కఠినమైన తీర్పు తీర్చబడుతుంది. యోబు అంటాడు, నేను కేవలం రిఫరెన్స్ చెప్తాను, రాసుకోండి, ఎందుకంటే టైం లేదు. యోబు గ్రంథము 31వ అధ్యాయం 16 నుండి 20 వచ్చిన, యోబు గ్రంథం 31వ అధ్యాయం 16 నుండి 20 వచ్చిన అంటాడు, విధవరాలి ఎడలను, అనాథుల ఎడలను, దిక్కులేని వారి ఎడల ఒకవేళ నేను సహాయము చేయక అడ్డగించబడిన వారినైతే నా పురస్కంధము ఇరిగి పడిపోవును గాక. అంటే నా యొక్క చెయ్యి లేకుండా ఉండటమే ప్రయాసం. సహాయము చేసే చెయ్యి లేకుండా ఉండటమే మేలు. చెయ్యి ఉండి సహాయము చేయలేనటువంటి చెయ్యి కలిగి ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? ఒక దేవుని బిడ్డగా మనము కనికరమును కనపరచు వారిగా ఉండాలి. నీవు చేయి చాపు వారిగానే ఉండాలి, కానీ నీవు తీసుకునేటటువంటి వారిగా ఉండకూడదు. మనం చదువుకున్న దాంట్లో కనికరమును కనపరచువాడు పత్రిక మార్చబడి ఏమంటుందని, కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పు పొందుతాడు. దేవుడు నీకు తీర్పు తీస్తాడు. నువ్వు ఎట్టి కనికరంతో ఉన్నావు, అట్టి కనికరాన్ని కనపరుస్తాడు. నీకు కనికరం లేని బ్రతికితే నీవు కనికరం లేని తీర్పు తిరుగుతావు. ఆ తీర్పు యొక్క అర్థము నిత్య నరకము. చివరిగా మత్తయి సువార్తలోకి వెళదాము. మత్తయి సువార్తను గమనిస్తే ప్రియులారా, యేసు ప్రభువు వారు ఒక సత్యాన్ని తెలియజేస్తాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయము మీరు ఎక్కడి నుంచి చూస్తారంటే 31వ వచనం నుంచి 46 వచనాలు చదువుకుని ఇంటికి వెళ్ళాక కొన్ని విషయాలు యేసు ప్రభువు వారు ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు. అదేమనగా, నేను రోగి అయి ఉన్నాను, నేను అల్పుడుగా ఉన్నాను, నేను ఆకలితో ఉన్నాను, నేను తప్పిక కలిగి ఉన్నాను, నేను అడిగినప్పుడు మీరు నాకు సహాయము చేశారు అని చెప్తున్నాడు. అంటే అల్పులైనటువంటి వారికి సహాయం చేస్తే మనము దేవునికి, మన తండ్రికి సహాయం చేసినట్లే. ఈ సంఘటనలో ఆయన రోగి అయి, అల్పుడై, పేదవాడై, వస్త్రహీనుడై, ఆయన దిగంబరిగా ఉన్నప్పుడు నేను ఉన్నాను, మీరు నాకు సహాయం చేశారు. అప్పుడు నీతో మంతులు, దేవుని బిడ్డలు, దేవుని ఎరిగిన వారు అంటున్నారు, నీవు ఎప్పుడు అలా ఉన్నావు? వాక్యాన్ని చూద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము